ఎల్కేజీకి 1,00,000, సెకండ్ క్లాస్కు 2,00,000. మీ పిల్లలకు మీరు స్కూల్ ఫీజులు కడుతున్నారా, లేక మీ ఆస్తులు రాసిస్తున్నారా అని మీకు కూడా అనిపించే ఉంటుంది కదా. అయితే ఇకపై ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచే ప్రైవేట్ స్కూల్స్ ఆటలు సాగనివ్వకుండా ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్ వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులను కంట్రోల్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతుంది. అడ్డగోలుగా అధిక ఫీజులు వసూలు చేయడాన్ని అడ్డుకోవడంతో పాటు ఫీజుల వ్యవస్థలో పూర్తి ట్రాన్స్పరెన్సీ తీసుకురావడమే ఈ పాలసీ మెయిన్ గోల్. ప్రతి ఏడాది స్కూల్స్ ఓపెన్ చేసే టైంకి వేలాది మంది తల్లిదండ్రులు ఈ ఫీజుల భారం మోయలేక అప్పుల పాలవుతున్నారు. అండ్ పుస్తకాల పేరుతో కూడా వేలకు వేలు దోచేస్తున్నారు. బట్ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే స్కూల్ ఫీజులపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరగడమే కాకుండా దోపిడీ చేసే స్కూల్స్పై డైరెక్ట్గా ఫిర్యాదు చేసే అవకాశం పేరెంట్స్కు లభిస్తుంది. అయితే ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీలో అధికారులతో పాటు పేరెంట్స్, ప్రజాప్రతినిధులు కూడా మెంబర్స్గా ఉంటారు. స్కూల్స్ కనుక ఎక్కువ ఫీజులు లేదా ఎక్స్ట్రా పేమెంట్స్ అడిగితే డైరెక్ట్గా ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు. రూల్స్ బ్రేక్ చేస్తే స్కూల్స్కు భారీగా ఫైన్స్ వేస్తారు. అవసరమైతే ఆ స్కూల్స్ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఏ క్లాస్కు ఎంత ఫీజో అడ్మిషన్ల కంటే ముందే స్కూల్స్ పబ్లిక్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ కనుక అమల్లోకి వస్తే ఏ స్కూల్కి ఎంత కట్టాలో పేరెంట్స్కు ముందే క్లారిటీ ఉంటుంది. డొనేషన్ల పేరిట సాగే వసూళ్లకు బ్రేక్ పడుతుంది. ప్రైవేట్ స్కూల్స్ అరాచకాలపై తిరగబడేందుకు సామాన్యుడికి ఒక లీగల్ పవర్ దొరుకుతుంది. ప్రస్తుతానికి పాలసీ డ్రాఫ్ట్ దశలో ఉంది. దీనిపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు స్కూల్స్ యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం అఫీషియల్గా ఒక ఫైనల్ పాలసీని అనౌన్స్ చేసి అమలు చేయనుంది. ఇక ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, రాష్ట్రంలో 52% పైగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే ఉన్న రూల్స్ని సరిగా ఫాలో అవడం లేదు. కొత్త రూల్స్ తీసుకొస్తే ఫాలో అవుతాయా, లేక అక్కడ కూడా లూప్ హోల్స్ వెతుక్కుంటాయా? కామెంట్ చేయండి.